విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఏలూరులోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను వెంటనే సెయిల్లో విలీనం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, చేతుద్దాల సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఏలూరులో కూడా పెద్ద ఎత్తున ఈ దీక్ష జరుగుతూ ఉన్నది. ఇవాళ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమం ఒక మెట్టు విజయం సాధించిన పరిస్థితి ఉన్నది. 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించే దానికోసం విశాఖ ఉక్కు యాజమాన్యం నిర్ణయం తీసుకుంటే దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మేము తొలగించాం, కొనసాగిస్తామని మేఘా ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి. విశాఖ ఉక్కుని అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దానికేమో కూటమి ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తూ ఉంది. దానికి సంబంధించి 2 అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, దీక్ష చేయడం జరుగుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గతంలో చూసాం, మరి రైతు ఉద్యమం అన్ని రోజులు చేస్తే కనీసం పట్టించుకోకుండా మరి ఎంత దారుణంగా వ్యవసాయ శాఖ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు అశుతోష్ మిశ్రా మరి లఖింపూర్ కేరీలో ఏ విధంగా వాళ్ళ కారు తోటి యాక్సిడెంట్ చేసి చంపేశాడు రైతుల్ని. కనీసం దాని మీద ఈ రోజు కూడా న్యాయం చేయలేదు. అదే కాకుండా ఈరోజు ఏలూరు జిల్లా కేంద్రంలో మరి కేబీపీఎంయు ఆధ్వర్యంలో విశాఖ హక్కు ఆంధ్రలో విశాఖ హక్కు ఆంధ్రల హక్కుని ఒక దీక్ష చేపట్టిన నిరసన కార్యక్రమంలో మరి ముందుగా ఈ యొక్క కార్యక్రమం